ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు కరువయ్యాయి. ఆడపిల్లలకు పూర్తిగా రక్షణ కరువైంది. ఓ మహిళ హోంమంత్రిగా ఉన్న రాష్ట్రంలో మహిళలు పట్టపగలు కూడా రోడ్డుపై ధైర్యంగా నడవలేని పరిస్థితి నెలకొంది. నిత్యం రోజుకో చోట బాలికలు, మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా అనకాపల్లిలో 20 ఏళ్ల యువతిపై రేప్ జరిగితే నెల్లూరు జిల్లాలో మైనర్పై అత్యాచారం జరిగింది. అనకాపల్లి పట్టణంలో 20 ఏళ్ల యువతిని కిడ్నాప్ చేసి అత్యాచారం చేశారు. స్నేహితుడితో కలిసి సింహాచలం వెళ్లి వస్తున్న యువతిని కిడ్నాప్ చేసిన తేజస్ సాయి కుమార్ అతని 5 స్నేహితుల సహాయంతో హ్యాపీ ఫంక్షన్ హాల్ కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. నిర్బంధించి అమ్మాయి మీద ఎవరైతే ఈ సాయి కుమార్ తేజను ఐటమ్ చేయడం అనేది జరిగింది. దానిపైన స్టేట్మెంట్ ప్రకారం మేము మళ్ళీ దీని మీద బిఎన్ఎస్ సెక్షన్ 64 140 క్లాజ్ 3 రెడ్యూస్ టు 5/3/5 బిఎన్ఎస్లో కేసు రిజిస్టర్ చేసి సాయి కుమార్ అన్నారు అతనితో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ కూడా నిన్న అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. అటు నెల్లూరు జిల్లా కావలిలో దారుణం జరిగింది. తుఫాన్ నగర్ లో నివాసం ఉంటున్న 9 ఏళ్ల బాలికపై 53 ఏళ్ల మహబూబ్ పాషా అత్యాచారం చేశాడు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కావలి డీఎస్పీ వెంకటరమణ ఆధ్వర్యంలో సిఐ శ్రీనివాసరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇలా నిత్యం ఏదో ఒక చోట అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఘటనలు జరిగిన సమయంలో ప్రకటనలకు పరిమితమవుతున్న హోంమంత్రి అనిత ఆ తర్వాత వాటిని పట్టించుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.